ఈరోజు మనము గురు గోచారం గురించి మే 1 తారీఖు 2024లో జరిగే ఈ గురు గోచారం గురించి దాని ప్రభావం వేరే వేరే రాశి మీద ఎలా ఉంటుందో దాని గురించి తెలుసుకుంటాం. దీన్ని తెలుసుకునే ముందు గురువు గురించి కొంచెం తెలుసుకుంటే చాలా మంచిది. జ్యోతిష శాస్త్రంలో గురు గ్రహానికి చాలా ప్రాధాన్యతని ఇచ్చింటారు. గురువు దైవము, సాక్షాత్ భగవంతుడే గురుగ్రహ రూపంలో నవగ్రహాల్లో కూర్చుని ఉంటాడు అని చెప్తా ఉంటారు జ్యోతిష శాస్త్రంలో. గురుగ్రహానికి జీవ, దిక్పితర్, దైవ, బృహస్పతి అలా పేర్లు కూడా ఎక్కువగా చాలా ఎన్నో పేర్లు ఉన్నాయి. అందులో ఇవి కొన్ని పేర్లు. జాతకంలో మన పుట్టిన ఒక జాతకంలో ఈ గురుగ్రహం కేంద్ర స్థానంలో కానీ లేకపోతే శుభ స్థానాల్లో ఉండటం, త్రికోణ స్థానంలో కానీ కూర్చొని ఉంటే చాలా మంచిది అంటుంటారు. ఎన్నో దోషాలు అలా ఉంటేనే అది పరిహారం అవుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడే మనకు తోడు ఉన్నట్ల గురువు గురించి చెప్తూ ఉంటారు. ఇదే గురుగ్రహము సాధారణంగా 12 నెలలు తీసుకుంటుంది. ఒక రాశిలో సంచారం చేసేదానికి 12 నెలలు తీసుకుంటూ ఉంటుంది. అంటే 1 సంవత్సరం. అలా గురుగ్రహం సంచారం చేసేటప్పుడు ఒక్కొక్క రాశిలో కూడా ఒక్కొక్క రకమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మన జన్మ రాశి నుంచి గురువు ఎక్కడ సంచారం చేస్తున్నాడో దాన్ని కనుక్కొని దాని ఫలితాలు మనము తెలుసుకొని దీనికి పేరే గురు గోచార ఫలితాలు అని. ఇప్పుడైతే గురుగ్రహము మేషరాశి నుంచి వృషభ రాశికి ప్రవేశిస్తాడు. ఇలా వృషభ రాశికి ప్రవేశం చేసేటప్పుడు ఒక్కొక్క రాశికి కూడా ఆ ఫలితం ఎలా ఉంటుందో దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటాం. మేషరాశి మొదటి ఫలితం కుటుంబ స్థానంలో మంచిది, ధనానికి కూడా మంచిది. పెళ్లి చేసుకోనాలా అని ఉన్న వ్యక్తులు ఈ సంవత్సరం ప్రయత్నపూర్వకంగా పెళ్లి చేసుకుంటే చాలా మంచిది. ఏదైనా శుభకార్యాలు ఇంట్లో జరిగించాలంటే కూడా గురుబలాన్ని మనం చూస్తుంటాం. ఒక ముహూర్తం పెట్టాలంటే కూడా గురుబలము, చంద్రబలము, తారాబలము, అలాగే మనకు శని బలము, అన్ని గ్రహాల బలాలు కావాలి. అయితే అన్ని బలాలకైనా ఎక్కువ ప్రాధాన్యత గురు బలానికి ఉంటుంది. గురువు జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11వ రాశిలో సంచారం చేసేటప్పుడు ప్రతి వ్యక్తికి కూడా జాతకులకు కూడా గురుబలము దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఇందాక నేను చెప్పినాను కదా, మేషరాశి వారికి గురువు ద్వితీయ స్థానంలో సంచారం చేసే వల్ల చాలా మంచి ఫలితాన్ని ఈ సంవత్సరం వాడు చూస్తారు. ఇది కాక చిన్న చిన్న ఏదైనా వేరే గ్రహాల దోషాలుంటే దానికి తగువైన పరిహారాలు చేసుకుంటూ మనము ఈ గురుబలాన్ని అనుభవించవచ్చు. ఇప్పుడు వృషభ రాశి గురువుకి ఇంకొక పేరు ఉంది, దిహ్ పితర్ అని. దిహు అంటే ఆకాశము, పితర్ అంటే తండ్రి. అంటే వచక్రమంలోనే ఈ గురుగ్రహము చాలా పెద్ద గ్రహము. ఈ చాలా పెద్ద గ్రహము జన్మరాశిలో వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతుంది. కొన్నిసార్లు భరించలేనంత
రెస్పాన్సిబిలిటీస్ కూడా రావచ్చు. చాలా జాగ్రత్తగా మనము వృషభ రాశిలో గురువు సంచారం చేసేటప్పుడు వృషభ రాశి వాడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్ళ జీవితాన్ని ఈ ఒక్క సంవత్సరము గురువు ఒక మంత్రం, గురుగ్రహ బీజ మంత్రమే కావచ్చు, లేకపోతే గురు సేవ చేసి, అలాగే గురువుకి సంబంధించిన ధాన్యము, శనగలు దాని దానం చేసి కూడా ఈ గురు గోచారలో జరిగేట్లా ఒక ఫలాన్ని ఈ పరిహారంతో మనము సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిథున రాశి. మిథున రాశికి గురువు ఈ మే 1వ తారీఖు నుంచి 12వ ఇంట్లో సంచారం చేస్తుంటారు. దీన్ని బట్టి గురువు మిథున రాశి వాళ్ళకి ఏమి సూచన ఇస్తున్నారంటే, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచిది. ఆధ్యాత్మిక పథంలో మనము వెళ్తే కూడా చాలా మంచిది. ఎందుకంటే జన్మరాశి నుంచి 12వ ఇల్లు మోక్షస్థానం అంటుంటాం. అక్కడే గురుగ్రహం సంచారం చేస్తూ ఉంటే దానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయానికి సంబంధించిన పనులు చేస్తే బాగుంటుంది. అది కాక లౌకిక విషయానికి అంత మంచిది కాదు. అయితే సుఖము, సౌఖ్యము, అంత కాక ఏడవ దృష్టి మిథున రాశి వారికి 6వ ఇంటి మీద పడిన వల్ల ఏదైనా కోర్టు వ్యవహారాలు ఉంటే కూడా దాంట్లో కూడా వాళ్ళకి గురు దృష్టి ఉంది కాబట్టి కొన్ని మంచివి జరగవచ్చు. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ మే 1వ తారీఖు నుంచి గురువు శుక్ర రాశికి ప్రవేశం చేసిన తర్వాత, అంటే రాశి నుంచి 11వ భావంలో గురువు సంచారం జరుగుతుంది. అలా 11వ భావంలో గురు సంచారం జరుగుతుండేటప్పుడు ఎన్నో దోషాలు తనంటికి తానే పరిహారం అవుతూ ఉంటుంది. కాబట్టి గురు అనుగ్రహం ఎక్కువగానే ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఎప్పుడైతే మనకు గురు అనుగ్రహం ఎక్కువగా ఉంటుందో అప్పుడు మంచి పనులు చేయడం కానీ, లౌకిక జగత్తులో కావలసిన పనులు, ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, విదేశానికి వెళ్ళడం, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం, అన్ని రకాల మంచి ఫలితాలని గురువు అందిస్తాడు. వేరే గ్రహాల, అంటే ఉదాహరణకు అష్టమ శని జరుగుతుంది, అలాంటి దానికి కొన్ని పరిహారాలు చేసుకుని ఈ 11వ ఇంట్లో జరిగే గురు గోచారాన్ని వాడు అనుభవించవచ్చు, సుఖాన్ని, మంచిదాన్ని అనుభవించవచ్చు. ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశికి గురువు 10వ స్థానంలో సంచారం చేస్తుంటాడు. ఈ 10వ స్థానంలో ఈ సంవత్సరం అంతా 10వ స్థానంలో సంచారం చేస్తాడు. 10వ స్థానము ఉద్యోగాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే గురువు ఉద్యోగ స్థానంలో సంచారం చేస్తుంటాడో అప్పుడు ఉద్యోగంలో కొన్ని మార్పాట్లు జరుగుతుంది. అందులో ఒకటి, ఒక ఊరి నుంచి మరొక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కావచ్చు, లేకపోతే కొన్ని ఒక డిపార్ట్మెంట్ నుంచి మరొక డిపార్ట్మెంట్కి వెళ్ళే ఒక అవకాశం కూడా రావచ్చు. ఏదైనా కానీ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అవుతుంది జాబ్ విషయంలో, అంతే. అది కాక గురువు 10వ స్థానం నుంచి వీళ్ళకు చూసే తన దృష్టి ఎక్కడెక్కడ పడుతుంది. గురు దృష్టి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే వృషభ రాశి నుంచి గురు దృష్టి కన్యా పైన పడుతూ ఉండే వల్ల వీడికి ధనం
మంచిదిగా ఉంటుంది. అంతకాక వృశ్చికం మీద కూడా గురు దృష్టి 7వ దృష్టి ఉండడం వల్ల సింహరాశి వారికి సుఖము, ఇల్లు, వాకిలి ఇవన్నీ అవకాశాలు కలుగుతూ ఉంటుంది, ఏర్పాడవుతూ ఉంటుంది. అంతకాక మకర రాశి మీద కూడా గురు దృష్టి పడి ఉంటుంది. కాబట్టి ఇదే సింహరాశి వాళ్ళకి కూడా ఏదైనా అనారోగ్యము, ఏదైనా కష్ట పరిస్థితులు ఉంటే కూడా ఆ మకర రాశి మీద ఎప్పుడైతే 6వ ఇల్లు సింహరాశికి 6వ స్థానం మకరం, ఆ మకరం మీద గురు దృష్టి పడితే అనారోగ్యం కూడా క్యూర్ అవుతుంది, మంచిదవుతుంది, సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కన్యారాశి. ఈ కన్యారాశికి గురువు 9వ స్థానంలో అంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. భాగ్యస్థానంలో సంచారం చేసేటప్పుడు కన్యారాశికి చాలా మంచిదే జరుగుతుంది. పెళ్లి కాకుండా ఉండే పురుషుడు కానీ స్త్రీలకు కానీ పెళ్లి ప్రయత్నం చేసి పెళ్లి చేస్తే చాలా మంచిది. గురుబలం ఉండేటప్పుడు పెళ్లి చేయడం వాళ్ళు మేలు కొరికే. అంతేకాక వాళ్ళకి మంచి ఆరోగ్యం, మంచి పుణ్యఫల కన్యారాశి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకుంటాం. తులారాశి వాళ్ళకి 8వ స్థానంలో గురు సంచారం జరుగుతూ ఉంటుంది. వృషభ రాశి 8వ గురు అంత మంచిది కాదు. అయితే ఇదే అష్టమ స్థానంలో సంచారం చేస్తుండే గురువు వాళ్ళకైతే ద్వితీయ స్థానం మీద గురు దృష్టి పడి ఉంటుంది. కాబట్టి డబ్బుకి మంచిదే. ఎప్పుడు గురు దృష్టి వాక్స్థానం మీద పడుతుందో అప్పుడు గురువుకి సంబంధించిన అంటే జ్ఞానానికి సంబంధించిన, గురువే జ్ఞానానికి కూడా కారకుడు కదా. జ్ఞానాల గురించి సంబంధించిన మాటలు అంటే ఉదాహరణకు ఎవరైనా ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ ఉండొచ్చు, వాలంటీర్స్ ఉండొచ్చు. వాళ్ళు ఎక్కువ కోర్సు తీసుకోవడం కూడా చాలా బాగా అవుతుంది, మంచిదిగా జరుగుతుంది. అలా తీసుకొని కూడా గురు సేవ చేసి జ్ఞానాన్ని పెంచడం, అందరినీ కూడా ప్రసన్నతగా ఉండేట్లు చూడడం కూడా గురు సేవనే కదా. అలాంటి పనులు చేసుకుంటూ గురుమంతాన్ని జపం చేసుకుంటూ వాడు దీనికి పరిహారం, అష్టమ గురువు ఒక దోషానికి పరిహారంగా ఇవన్నీ చేసుకుంటూ రావచ్చు. ఇక నెక్స్ట్ వృశ్చిక రాశి. ఇక్కడ వృశ్చిక రాశికి 7వ స్థానంలో గురువు కూర్చొని రాశిని వృశ్చికాన్ని చూస్తూ ఉంటాడు. ఇది చాలా ఒక మంచి అనుకూలత పరిస్థితి. వృశ్చిక రాశి వాళ్ళకి కూడా విద్యార్థులకి విద్యాభ్యాసములో ప్రగతి, డబ్బు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇంట్లో ఏదైనా మంచి పనులు జరగాల అనుకుంటే ఈ సంవత్సరం వాళ్ళు చేసుకోవచ్చు. అంతేకాక గురు అనుగ్రహం బాగా ఉండే వల్ల వాళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. తర్వాత పెళ్లి కాకుండా ఉండే అబ్బాయిలు కానీ అమ్మాయిలకు కానీ ఈ సందర్భంలో పెళ్లి చేయడం చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ ధనుర్రాశి. ధనుర్రాశి వాళ్ళకు లాస్ట్ 1 సంవత్సరం నుంచి గురుబలం బాగా ఉండేది, చక్కగా ఉండేది. ఇప్పుడైతే ఇంకొక సంవత్సరం గురుబలం ఉండదు. కాబట్టి వీళ్ళు ఏదైనా చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటే వచ్చే సంవత్సరానికి పోస్ట్పోన్ చేసుకొని ఇప్పుడైతే మనం గురు సేవ, గురుమంత్ర జపము, ధ్యానము, జ్ఞానాన్ని ప్రసరించే అట్లా కార్యక్రమాలు ఇవన్నీ ఆధ్యాత్మిక పథములో మనము ఉన్నట్లయితే ఈ గురు గోచార దోషానికి అదే ఒక పరిహారంగా ఏర్పాడవుతుంది. అలా చేసుకుంటూ
జీవనం గడిపే వల్ల చాలా మంచిది జరుగుతుంది. అంతకాక ఈ గురువు ఒక దృష్టి వృషభం నుంచి వృశ్చికం మీద ఉండే వల్ల, వృశ్చికం అయితే 12వ ఇల్లు కాబట్టి వీళ్ళు కూడా తీర్థయాత్రలు కానీ, పుణ్యక్షేత్రాల దర్శనం కానీ, ఆశ్రమాలు ఇలాంటి స్థలానికి వెళ్ళి ఏదైనా మంచి పనులు చేస్తూ ఉంటే వీరికి గురు బలము, గురు కృప దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ మకర రాశి గురించి తెలుసుకుంటాం. మకర రాశికి 5వ స్థానంలో గురువు సంచారం జరుగుతుంది. మే 1వ తారీఖు నుంచి ఒక సంవత్సరం వాళ్ళకి సుమారు 6.5 సంవత్సరం నుంచి ఏళ్ళనాటి శని నుంచి కొంచెం భయభీతులుగా తొందరలో అనుభవించి కొంచెం కష్టపడి ఉంటారు. ఇప్పుడైతే ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని అంత్య భాగానికి వస్తూ ఉంటుంది. అంతకాక గురుబలం కూడా వచ్చేసింది. కొన్ని మంచి పనులు చేసుకునే దానికి అవకాశం వచ్చేసింది. ఇప్పుడు పెళ్లి కాక ఉండే ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ ఈ సంవత్సరం పెళ్లికి ప్రయత్నపూర్వకంగా పెళ్లి చేసుకోవడం చాలా మంచిది. గురుబలం వచ్చేసింది. చాలా మంచి పనులు, ఇంట్లో లౌకిక విషయానికి ఈ సంవత్సరం చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెచ్చుకుంటాం. కుంభరాశికి గురువు 4వ ఇంట్లో, వృషభము వచ్చి కుంభరాశికి 4వ ఇల్లు, అక్కడ గురు సంచారం జరుగుతుంది. ఒకటి. రెండవది వాళ్ళ జన్మ రాశిలో శని సంచారం కూడా జరుగుతుంది. మూడవది 8వ స్థానంలో కేతు గ్రహ సంచారం కూడా జరుగుతుంది. వాక్ స్థానంలో రాహుగ్రహ సంచారం కూడా జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వాడు ఎవరితో కానీ మాట్లాడేటప్పుడు, లేకపోతే పెద్ద డిసిషన్స్, లైఫ్లో కావాల్సిన పెద్ద డిసిషన్స్ తీసుకునేటప్పుడు, తర్వాత ఇంట్లో ఏదైనా మంచి పనులు చేసేదానికి ముందు అడుగు వేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి, గురుగ్రహానికి కానీ నవగ్రహాలకి కూడా పరిహారం అంటే ఏదైనా హోమాలు, జపాలు, పూజలు ఇవన్నీ చేసుకుంటూ లౌకిక విషయానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, ఆధ్యాత్మిక విషయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, సేవా కార్యక్రమంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ చాలా డిసిప్లైన్ లైఫ్ లీడ్ చేస్తే కుంభరాశి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇక నెక్స్ట్ మీనరాశి గురించి తెలుసుకుంటాం. మీనరాశికి ఇన్ని రోజులు లాస్ట్ 1 year నుంచి గురువు మేషరాశిలో ఉండేటప్పుడు వాళ్ళు ఎంతో సేఫ్గా ఉన్నారు. ఇప్పుడైతే గురువు వృషభ రాశి నుంచి అంటే 3వ ఇంటికి ప్రవేశిస్తున్నాడు మే 1వ తారీఖు నుంచి. ఇంకొక చోటు శని భగవంతుడు కుంభరాశిలోనే ఉన్నాడు. ఇంకొక సంవత్సరం అయిన తర్వాత తను కూడా మీనరాశికి ప్రవేశం చేస్తాడు. కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాండ్ కొనుక్కుంటాను అనే ఒక అభిప్రాయంతో ఉంటే, ఒక ఇల్లు కొంటాను, లేకపోతే పెళ్లి చేసుకుంటాను, ఇలాంటివన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా కొంచెం ముందు తోస్తే చాలా మంచిది. ఇప్పుడైతే శని భగవంతుడికి అలాగే గురువుకి కూడా హోమాలు, గురు గోచార శాంతులు, శని గోచార శాంతి, లేకపోతే శని శాంతి హోమము, గురు శాంతి హోమము, ఆ గ్రహాల జపాలు చేసుకోవడం, ఆ గ్రహాలకి సంబంధించిన ధాన్యాన్ని దానం చేసే వల్ల మీనరాశి వాళ్ళకి మంచిదే జరుగుతుంది. అయితే కొంచెం జాగ్రత్తగా లౌకిక విషయంలో జాగ్రత్తగా.
ఈ గోచార ఫలితాలు మనం ఇప్పుడైతే కేవలం గురుగ్రహ గోచారం గురించి మాట్లాడుకున్నాం. అంటే గురుగ్రహం ఒక్కటే సంచారం చేస్తూ ఫలితాలు ఇవ్వదు. దీంతో పాటు మిగిలిన అన్ని గ్రహాలు కూడా సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, కేతువు, అన్ని గ్రహాలు, శని, అందరూ కూడా ఫలితాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికైనా వాళ్ళ జన్మరాశిలో ఫలితాలు, గురుగోచార ఫలితాలు బాగలేదు అనుకుంటే భయపడ నెసెసిటీ లేదు. అందుకి బదులుగా వాళ్ళు గురు సేవ అంటే గురువు అంటే జ్ఞానాన్ని ప్రసరించే ఒక సేవ. అందరూ జ్ఞానం లేకుండా చాలా కష్టపడుతుంటారు. ఆ జ్ఞానాన్ని అందించడం, తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయడం, ఇలాంటి సేవ నుంచి చాలా మంచి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే గ్రహాలన్నీ కూడా సంచారంలో కానీ, దశాభుక్తిలో కానీ, జాతకంలో కానీ చాలా బాగుంటుంది అనుకోండి, అప్పుడైతే లౌకిక విషయానికి సంబంధించిన వ్యవహారం చేసుకునేది కానీ, అలాగే గోచార గ్రహాలు కానీ, దశాభుక్తిలో గ్రహాలు కానీ అంతగా బాగా లేనప్పుడు చాలా మంచి పనులు చేస్తూ జ్ఞానంలో కాలం గడపిన కాలాన్ని మనం వినియోగించుకుంటే అప్పుడు సహజంగానే దోషాలకి పరిహారం జరుగుతూ ఉంటుంది. ఇవి 12 రాశులకు కూడా గురు గోచార ఫలితాలు.